తెలుగు నాయకులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఓకే సార్, జగన్ బెయిల్ రద్దు, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారు, పార్టీ ఏమైపోతుందో తెలీదు, ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారట, నెక్స్ట్ భారత్కి పగ్గాలు అప్పచెప్పబోతున్నారట, ఆవిడే లీడ్ చేయబోతున్నారట. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ 4 years. 4 ఏళ్ల నుంచి నేను వింటున్న కథ ఇది. ఇప్పుడైతే తప్పకుండా ఆయన కేసులు సిబిఐ స్పెషల్ కోర్టు ముందు, న్యాయస్థానం ముందు వస్తాయి. వచ్చినప్పుడు ఆ విచారణ ప్రాసెస్ ఏదో ఉంటుంది. కానీ ఏదో డ్రామాటిక్గా ఇప్పటికిప్పుడు అదేదో రద్దయిపోవడం, తీసిపోవడం అట్లాంటివి అయితే జరగదు. బట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆయన శుక్రవారం నాడు హాజరు కాకుండా ఉండడానికి నేను ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలి అన్నది దానికే కారణం. ఆ మినహాయింపు అందుకు ఇచ్చారు. ఇప్పుడు అది లేనప్పుడు హాజరు కావాల్సిందే కదా. దట్ హ్యాపెన్ విత్ జయలలిత ఆల్సో, దట్ హ్యాపెన్ విత్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్సో. ఆ ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా బాగాలేదు లేకపోతే పని ఉందంటే వేరే విషయం, కానీ ఆయన తప్పకుండా నార్మల్ కోర్సులో జరుగుతుంది. ఇది నార్మల్ కోర్సులో ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను అనుకోండి ఇప్పటికిప్పుడు ఏదో భారత్కి బాధ్యత ఇచ్చేసి భారతి గారిని, ఒకవేళ అరెస్ట్ అయితే సార్ బెయిల్ రద్దు చేస్తే, ఏది బెయిల్ రద్దు చేస్తే వాట్ నెక్స్ట్? జ్యుడిషియల్ ప్రాసెస్ లెట్ వి వాచ్. జ్యుడిషియల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం చూడాలి. కానీ డ్రామాటిక్గా అయితే నాటకీయంగా అయితే జరగదు. మామూలు డ్యూ కోర్స్లోనే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే జగన్ లేక్ వ్యూ అది రాజ్భవన్ పక్కన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే లైవ్ టెలికాస్ట్లో ఉండి అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలని చూస్తున్నవాడుగా చెప్తున్నాను. ఒక ప్రాసెస్ జరగాల్సి ఉంది. ముందు సుప్రీం ఇక్కడ సిబిఐ ప్రత్యేక కోర్టు దాని అభిప్రాయాన్ని అది ప్రకటించాల్సి ఉంది. వేగంగా పరిష్కరించండి అని హైకోర్టు ఆదేశించింది, తెలంగాణ హైకోర్టు అంతవరకు చెప్పింది. రెండోది, ఆటోమేటిక్గా ఈ మినహాయింపులు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయినా మళ్ళీ వీళ్ళు ఏదో దరఖాస్తు పెడతారు, ఏదో జరుగుతుంది. ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రాసెస్ లేకుండా క్షణాల మీద జరగదు. బట్ అలా జరిగినా కానీ అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోపల పై కోర్టుకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారా లేదు, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు కదా వీళ్ళంతా. రెండోది, బీజేపీ కేంద్రంలో వచ్చే మార్పులు చేర్పులు వాళ్ళు ఒక వైఖరి తీసుకోవడం కూడా. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్న రోజు ఇది అమిత్ షా ఆశీస్సులు లేకుండా జరగలేదని అందరూ భావించారు. ఇప్పటికి కూడా అదే భావంతో ఉన్నారు. నిన్న కూడా నేను ఒక చర్చలో ఎక్కడో చూస్తూ ఉన్నాను. అందువల్ల కేంద్రం ఏం వైఖరి తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కేంద్రం వైఖరి ఎందుకంటే సిబిఐ వైఖరి కేంద్రం వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. సిబిఐ చెప్పేదాని మీద కోర్టు తీసుకునే నిర్ణయం సిబిఐ స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ థింగ్స్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు తీవ్రం అవుతాయి తప్పకుండా. అప్పుడు గతం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంకా వైసీపీ కూడా లేదు అప్పుడు, వైసీపీ కూడా లేదు. కాబట్టి ప్రాసెస్ ఏదో ఉంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏంటి అసలు? 11 మందితో ఈయన వెళ్ళి అసెంబ్లీలో సాధించి అడావుడి చేసి అది సాధ్యం అవుతుందా? లేకపోతే ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారిలో శపథం చేసి మళ్ళీ ప్రజల్లోనూ లేకపోతే వేరే అంశాల మీద పర్యటన సభ ప్రారంభం కావాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొత్త దిశానిర్దేశం చేయాలి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు పవన్ కళ్యాణ్ స్పందించాలి. కథ ఇంకా ఉంది కదా. కానీ ఈయన అయితే నిలబడతాడు. ఇంకా తెర లేవాలి క్యారెక్టర్స్ ఎంటర్ కావాలి, డైలాగులు చెప్పాలి. అది అంతా అయిన తర్వాత ఇది వస్తుంది. అంటే మీరు ఒకటి ఇప్పుడు ఈ ప్రశ్న పెద్ద ఎందుకు 67 దాదాపు 23 మంది పోయినా 40 మంది ఉన్నప్పుడు ఆయన సభను బహిష్కరించాడు. కాబట్టి సభ నుంచి బయట రావడం అనేది ఇక్కడ అదంతా ఇద్దరు చేశారు 2 సార్లు. అదే ఇప్పుడు అది పాజిబులే. కానీ వెంటనే అది చేస్తాడా? ఇప్పటికే మనం కొంచెం క్యాడర్కి అండగా ఉండడం లేదు, ఈ విమర్శలన్నీ ఉన్నప్పుడు అంత తొందరగా పని చేసి దాన్ని మరింత బలోపేతం చేస్తాడనేది అది ప్రశ్నే. అది చూడాలి మనం. కొంచెం టైం పట్టచ్చు. అంటే మరి తక్షణమే చేస్తాడని నేను అనుకోను. ఓకే, సభ సమావేశం ఇదంతా కూడా. సరే, ఇంక ఫోకస్ అంతా ఇంకా అమరావతి వైపునా, ఇంకా వైజాగ్ పరిస్థితి అంతేనా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, హడావుళ్ళు ఇవన్నీ 2